హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు దసరా సెలవులు అనేది ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇది ఒకరోజు ముందుగా సెలవులు అనేది ఇస్తున్నారు. ఇకపోతే ఒకరోజు ఎక్కువగా కూడా సెలవు అనేది ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ దసరా సెలవులు ఎప్పటి నుండి ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము. అదేవిధంగా ఎప్పుడు బడులు తెరుస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ దసరా సెలవులు అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఈ అక్టోబర్ నెలలో దసరా సెలవులు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగా ఇవ్వనున్నారు. ఈ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 13 వరకు సెలవులు అనేది ప్రకటించడం అయితే జరిగింది. పిల్లలందరూ తిరిగి యథావిధిగా అక్టోబర్ 14న బడులకు వెళ్ళవలసి ఉంటుంది. ఎప్పటిలాగా కాకుండా ఈ సంవత్సరం ఒకరోజు ముందు దసరా సెలవులు అనేది ఇవ్వడం అయితే జరిగింది. పిల్లలందరూ దసరా సెలవులు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అక్టోబర్ నెలలో ఈ దసరా సెలవులు 3 నుండి అక్టోబర్ 13 వరకు ఈ సెలవులు అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఈ పిల్లలు మరియు విద్యార్థులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.